శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ ఎన్ ఆనందవర్మ గారి రచన 'టెంకాయ దొంగ' అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో పెద్దరామయ్య అనే భూస్వామి సిద్ధిగాడనే వాడిని 4 రూపాయల నెల జీతం మీద తోటమాలిగా పెట్టుకుని వాడి చేత తోట వేయించాడు. అందులో అరటి చెట్లు, మామిడి చెట్లు, కొన్ని కొబ్బరి చెట్లు నాటారు. కూరగాయలు కూడా వేశారు. కాలక్రమాన తోట పెరిగి వచ్చింది. తన జీతం కాస్త పెంచమని సిద్ధిగాడు భూస్వామిని అడిగాడు. అప్పుడేనా, అంత తొందరపడకు, కొబ్బరి చెట్లు కాపుకు రాని చూద్దాం అన్నాడు పెద్దరామయ్య. కొబ్బరి చెట్లకు కూడా గెలలు పడ్డాయి. తన జీతం మరీ 2 రూపాయలైనా పెంచి తీరాలని సిద్ధిగాడు పట్టుబట్టాడు. పోరా పో, ఇప్పుడు నీకు తోట పని ఏమంత ఉన్నదని నీ జీతం ఒక్క దమ్మడి కూడా పెంచను. ఇష్టముంటే ఉండు, లేకపోతే పని మానేసి వెళ్ళిపో అన్నాడు యజమాని. సిద్ధిగాడు చిక్కులో పడ్డాడు. వాడి తోటకు చేయవలసినదంతా అదివరకే చేశాడు. ఇక చెయ్యవలసిన కష్టమైన పని ఏమీ లేదు. ఆ సంగతి తెలిసే యజమాని అంత ధీమాగా ఉన్నాడు. ఇంతకాలము ఒళ్ళు దాచుకోకుండా న్యాయంగా పనిచేసిన సిద్ధిగాడు ఇంక నుంచి దొంగతనానికి దిగదలిచాడు. వాడు ప్రతి రాత్రి తోట నుంచి 2 టెంకాయలు దొంగతనం చేస్తూ వచ్చాడు. 3 రోజులు గడిచేసరికల్లా పెద్దరామయ్యకు కొబ్బరికాయలు పోతున్నట్లు ఆచూకీ తెలిసింది. కానీ దొంగ ఎవరో తెలియలేదు. ఆయన సిద్ధిగాడిని అడిగి చూశారు. కొబ్బరికాయలు పోతున్నాయని కానీ దొంగ ఫలానా అని కానీ తనకు తెలియదన్నాడు సిద్ధిగాడు. సరే, రాత్రిపూట తోటలో కాపలా ఉండి దొంగను పట్టుకో అన్నాడు యజమాని. 2 రూపాయలు జీతం పెంచండి, అలాగే రాత్రింబవళ్ళు కూడా కాపలా ఉండి దొంగను పట్టుకుని మీకు ఒప్పచెపుతాను అన్నాడు సిద్ధిగాడు. అదేమీ కుదరదు, నేనే కాపలా ఉంటాలే అని పెద్దరామయ్య అప్పటికప్పుడే గ్రామదేవత గుడికి వెళ్ళి, తల్లి, టెంకాయ దొంగను ఈ రాత్రి నా కంటపడవేస్తివా, రేపు నీకొక మేకనిస్తాను అని దండం పెట్టుకున్నాడు. తాను కూడా దేవతకు దండం పెట్టుకోవటానికి వచ్చిన సిద్ధిగాడు చాటున ఉండి ఈ మాట విన్నాడు. యజమాని వెళ్ళిపోయాక సిద్ధిగాడు దేవతతో, తల్లి, నన్ను యజమాని చేతికి చిక్కకుండా తప్పించావంటే రేపు నీకొక పుంజునిస్తా, అంతకు మించి నాకు శక్తి లేదు అని దండం పెట్టుకున్నాడు. ఆనాడు అర్ధరాత్రి వేళ సిద్ధిగాడు తోటలో ప్రవేశించి బావి పక్కన ఉన్న కొబ్బరి చెట్టెక్కి ఒక కాయ కోసి దూరంగా విసిరేశాడు. యజమాని తోటలో పొంచి ఉన్న పక్షంలో కాయపడిన చోటనే దొంగ కోసం చూస్తాడని వాడలా చేశాడు. కానీ పెద్దరామయ్య అంతకుముందే బావి పక్కనున్న చెట్టు మీదకి ఎవరో ఎక్కడం కనిపెట్టి కర్రా తాడు తీసుకుని ఆ చెట్టు కిందకే వచ్చి, ఎవడ్రా చెట్టు మీద, దొంగ వెధవా, నన్నే మోసం చేద్దామనుకున్నావా, కిందకి దిగిరారా, నిన్ను చెట్టుకు కట్టి చర్మం ఒలిచేస్తాను అని గద్దించాడు. సిద్ధిగాడు భయంతో వణికిపోతూ చెట్టు మీదనే కదలకుండా ఉండిపోయాడు. అంతలోనే ఎవరో మనిషి ఆ చెట్టు మీద నుంచే బావిలోకి గభీమని దూకటం పెద్దరామయ్య కంటపడింది. వెంటనే అతను బావిలోకి దూకి దొంగ కోసం వెతకసాగాడు. ఎవరిదో తల అతని చేతికి తగిలింది కానీ పట్టు చిక్కలేదు. కొంతసేపు అయ్యాక ఆ బావిలో దూకిన వ్యక్తి రామయ్యను ఒక్క తన్ను తన్ని చివాలన్న బావిలో నుంచి పైకెగిరి తప్పించుకుపోయాడు. దొంగ లాఘవం చూస్తే అతనికి ఆశ్చర్యమయ్యింది. మర్నాడు పెద్దరామయ్య గ్రామదేవత గుడికి వెళ్ళి, తల్లి, నన్ను మోసగించావు, దొంగ తప్పించుకుపోయాడు, నేను నీకు మేకనివ్వను అన్నాడు. దొంగను కళ్ళ చూపమన్నావు, చూపాను. నీ పనివాడికి 2 రూపాయలు జీతం పెంచలేని పిసినిగొట్టువు నాకు మేకనిస్తావా, సిద్ధిగాడి జీతం పెంచితే నీకు కష్టాలే రాకపోవును కదా అన్నది దేవత పూజారికి పూని. పెద్దరామయ్యకు జ్ఞానోదయం అయ్యింది. ఆయన ఆ రోజే సిద్ధిగాడికి జీతం పెంచాడు. తర్వాత తోటలో టెంకాయ దొంగతనాలు జరగలేదు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.